ఆదివారం ప్రార్థన జరుగుతుంటే మందు కొట్టుకుంటూ ఉన్నాను, ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఇంటికడ బార్ షాపులో కూర్చున్నాను, ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో భోజనం చేసుకుంటూ కూర్చుంటున్నా, ఆదివారము ప్రార్థన జరుగుతూ ఉంటే నేను ఎక్కడో స్నేహితులతో కలిసి జీవిస్తున్నా, నేను ఎక్కడో వ్యభిచారం చేస్తూ జీవిస్తూ ఉన్నా. అయ్యా ఈ రోజు వాక్యం విన్న నేను, అయ్యా మరి ఈ రోజు నేను విన్న వాక్యాన్ని బట్టి నా జీవితము నీతోనే ముడిపడి ఉండాలి, నా జీవితం నీతోనే ఉండాలి. నువ్వు ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను ప్రభువా. అయ్యా నువ్వు ఉంటే నేను ఈ లోకాన్ని జయిస్తాను ప్రభువా. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోతే వాడికి ప్రయోజనం ఏమిటని అడుగుతున్నావు ప్రభువా. అవును ప్రభువా, ఈ లోకంలో నేను సంపదలు గడించిన, ఈ లోకంలో సంపదలు ధనాన్ని సంపాదించిన, అవి నాకు జీవితాన్ని ఇవ్వవు, అవి నాకు రక్షణ ఇవ్వవు. రక్షణ ఇచ్చేవాడు నీవే, స్వస్థపరచువాడు నీవే, ధనికుని చేయవాడు నీవే, ఐశ్వర్యవంతులు చేయవాడు నీవే. కనుక ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చే విధంగా నన్ను దీవించండి, నీ సన్నిధిలో గడిపే విధంగా నన్ను